అచ్చం బంగారంలో ఉండే 1 గ్రామ్ గోల్డ్ ఎక్కడ తయారు చేస్తారో ఈరోజు ఆ ప్లేస్‌కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. అండ్ అక్కడ చుట్టుపక్కల ఉండే కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తాను. అవి కూడా తప్పకుండా చూడవలసిన ప్లేసెస్ అన్నమాట. మనకి మచిలీపట్నానికి దగ్గరలో ఉంటుంది ఇదంతా. మచిలీపట్నానికి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో మనకి చిలకలపూడి ఉంటుంది. చిలకలపూడిలోనే మనకు పాండురంగ స్వామి టెంపుల్, ఇంకా బీచ్ ఉంటుంది. ఇంకా అక్కడే మనకి 12 బావులున్న శివాలయం కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ చాలా ప్రత్యేకతమైనవి. తప్పకుండా చూడాల్సినవే. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. చిలకలపూడి ఈ ఊరు పేరు చాలా మంది వినే ఉంటారు కదా. ఇక్కడైతే రోల్ గోల్డ్ చాలా ఫేమస్. మనం బయట చూస్తున్న రోల్ గోల్డ్ షాప్స్ కానీ 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా. సో వాళ్ళందరూ మాక్సిమం ఇక్కడ నుంచి తెచ్చుకుంటారనమాట. ఇక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా పెద్దవి ఉంటాయి అండ్ చాలా మంది దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఈ ఊర్లో అందరూ రోల్ గోల్డ్ ఐటమ్ మీదే వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ షాప్స్ చూసినా సరే ఎటు చూసినా ఈ రోల్ గోల్డ్ షాప్సే ఉంటాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రోల్ గోల్డ్ ఎంత ఫేమస్ అండ్ ఇక్కడ ఎంత ప్రొడక్ట్ జరుగుతుంది అనేది. మేము కూడా ఇక్కడ కొంత షాపింగ్ అయితే చేసాము. ఏమేమి తీసుకున్నాం, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, బయట కన్నా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా, క్వాలిటీ ఎలా ఉంటుంది, అవన్నీ మీకు వీడియో లాస్ట్ లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ చిలకలపూడిలో 1 గ్రామ్ గోల్డ్ ఎంత ఫేమస్, పాండురంగ స్వామి టెంపుల్ కూడా అంతకన్నా ఫేమస్. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్లో మనకి గర్భగుడిలో ఉండే దేవుణ్ణి తయారు చేపించి తర్వాత ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ మాత్రం ఈ టెంపుల్లో ఈ పాండురంగ స్వామి తనకు తానే స్వయముగా వెలిచారు. ఇక్కడ విగ్రహాన్ని ఎవరు తయారు చేయలేదు. మామూలుగా అయితే గుడి కట్టిన తర్వాత గర్భగుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు కదా, కానీ ఇక్కడ గుడి కట్టిన తర్వాత స్వయంగా భగవంతుడే వచ్చి గర్భాలయంలో ఆవిర్భవించడం నిజంగా అద్భుతం కదా. ఇక్కడ స్వామి కూడా పండరీపురంలోని పాండురంగ స్వామి లాగా అదే రూపంతో ఉంటారు. ఇక్కడ పాండురంగ స్వామి 3 అడుగుల ఎత్తుతో చాలా అద్భుతంగా తేజస్తో ఉంటారు. మనం పండరీపురంలో పాండురంగ స్వామిని ఎలా అయితే మన చేతులతో పట్టుకుని దర్శిస్తామో ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం ఆ గర్భగుడిలో ఉన్న స్వామిని మన చేతులతో పాదాలు పట్టుకుని మరీ దండం పెట్టుకోవచ్చు. నిజంగా ఎంతటి అదృష్టమో కదా. నాకైతే అలా దండం పెట్టుకున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా చాలా తేలిగ్గా అనిపించింది. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాము. గుడి చాలా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా విశిష్టతలు అయితే ఉన్నాయి. స్పెషల్లీ రావి చెట్టు ఎంత పెద్దదంటే దీనికి ఆల్మోస్ట్ 400 to 500 ఇయర్స్ అయితే ఉంటుందంట. చాలా బాగుంటుంది. ఈ రావి చెట్టు కింద చిన్న శివలింగం అయితే ఉంటుంది. ఈ రావి చెట్టు చుట్టూరు 21 ప్రదక్షిణాలు చేసి ఇక్కడున్న నందేశ్వర చెవిలో మన కోరిక చెప్పుకున్నామంటే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందంటే ఇక్కడ భక్తులు బాగా నమ్ముతారు. కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేస్తారట. అంతేకాదు ఇంకా ఈ గుళ్ళో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి అండ్ మనకి చుట్టూరు 108 గదులు లాగా ఉంటాయి అనమాట. దాంట్లో దేవతామూర్తులు కూడా ఉంటారు. అండ్ ఇక్కడే మనకి సహస్ర లింగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది సహస్రలింగ కైలాస మండపం. ఇక్కడ శివలింగాన్ని కూడా మన చేతులతో తాకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ గోశాల కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మన దగ్గరలోనే చూడడానికి 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి, మస్ట్ చూడాల్సిందే. మనకి ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో మంగినపూడి బీచ్ అయితే ఉంటుంది అండ్ అక్కడ దగ్గరలోనే శివాలయం కూడా ఉంటుంది. అక్కడ 12 బావులు అంటారు కదా, సో అది కూడా ఉంటుంది. కంప్లీట్ గా చెప్తాను. ఇక్కడ బీచ్ ఎప్పుడు ఇలానే ఉంటుందో లేదంటే రీసెంట్ గా ఇలా అయిందో తెలియలేదు, కానీ చూడడానికి అస్సలు బాగాలేదన్నమాట. అంటే ఫుల్ బ్లాక్ గా ఉంది మొత్తం. వాటర్ కూడా బాగా మురికిగా ఉన్నాయి. కొన్ని చోట్ల నల్ల నేల ఉండి అలా ఉంటుంది, బట్ వాటర్ కూడా తేడాగా ఉండేసరికి అస్సలు అర్థం కాలేదు. చాలా చాలా మురికిగా ఉన్నాయి వాటర్, స్మెల్ కూడా వస్తున్నాయి. అండ్ ఈ బీచ్ 6 కే క్లోజ్ చేసేస్తారు. అందుకే పోలీసులు వచ్చేసి 6 అవగానే అసలు పంపించేస్తున్నారు అనమాట. వాటర్ బాగాలేదని పిల్లలు ములగొద్దంటే ఊరుకోరు కదా. ఉన్న 10 నిమిషాల్లోనే బాగా ములిగారు. బట్టలు కూడా నల్లగా అయిపోయాయి, అంత మురిగ్గా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళ నిండా బాగా మురికైపోయింది అనమాట. అంటే అర్థం చేసుకోండి అక్కడ ఎలా ఉందనేది. అండ్ అక్కడ నుంచి మనకి లైట్ హౌస్ చక్కగా కనిపిస్తుంది. లైట్ హౌస్ చూద్దాం నాకు చుట్టుపక్కల ఉన్న చెత్త కనిపించింది అనమాట. ఎంత ఎక్కువ ఉందంటే ఎందుకు ఇలా అయిపోయిందో అర్థం కావట్లేదు. మన నేచర్ మనమే కాపాడుకోవాలి. ప్లీజ్ బి రెస్పాన్సిబుల్. అందుకని ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. నెక్స్ట్ ఇక్కడ బీచ్ కి దగ్గరలో ఉన్న శివాలయానికి వచ్చేసాము. దీనే దత్తాశ్రమం కూడా అంటారు. సో ఇక్కడైతే 3 గుళ్ళలాగా ఉంటాయి అనమాట. ఇక్కడ చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 12 బావులు ఉంటాయి. 12 బావుల్లో స్నానం చేస్తే చాలా పుణ్యం అంటారు. 12 నదుల్లో స్నానం చేస్తే ఒకే రోజులో ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం 12 నదుల్లో ఒకేసారి చేయలేరు కనుక ఇక్కడ చేయొచ్చు అని చెప్పేసి ఇలా పెట్టారనమాట. అండ్ ఈ బావుల దగ్గర స్నానం చేయడానికి ఒక్కొక్కరికి 10 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా బాగుందన్నమాట. అసలు ఎంట్రన్స్ కూడా నీట్ గా ఉంది. మనకి చుట్టూరు ప్రహరీ గోడలా ఉంది కదా, దాని మీద చుట్టూరు మనకి శివలింగాలు ఉన్నాయి. ఇంకా సప్త ఋషులు కూడా ఉన్నారనమాట. యాక్చువల్లీ ఇక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బీచ్ లో స్నానం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ 12 నదుల్లో 12 బావుల్లో స్నానం చేస్తారు. ఇక్కడైతే కార్తీక మాసం ఆ టైంలో అయితే చాలా రష్ గా ఉంటుందంట, జనాలు బాగా ఉంటారు. అండ్ ఈ 12 బావుల్లో వాటర్ ఒక్కొక్కటి ఒక్కో రేస్ లో ఉంటాయి అనమాట. అండ్ ఈ 12 బావులకి ఒక్కో బావుకి ఒక్కో పేరైతే ఉంటుంది. ఈ 12 బావుల్లో స్నానం చేస్తే మనకి పుణ్యం అనే కాదు, మన శరీరంలో ఉన్న ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా
హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి అని చెప్పేసి నమ్ముతారు. మనం ఏది చేసినా నమ్మకంతో ప్రేమతో చేస్తే అది కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ వచ్చామా స్నానం చేసామా మనకు పుణ్యం వచ్చేసిందా అని ఫీల్ అయితే మాత్రం ఏమీ రాదు. జస్ట్ మనం బిలీవ్నెస్ ఉండాలి. మన చుట్టుపక్కల అక్కడ శివలింగాలు చాలా ఉంటాయి కదా, సో ఆ శివలింగాలు చూస్తూ దండం పెట్టుకుంటూ ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా చేస్తే చాలా మంచి జరుగుతుంది. అండ్ ఇక్కడ బావుల దగ్గర మనకు ఒక శివలింగం కూడా ఉంటుంది అనమాట. ఈ బావుల్లో నీళ్ళు తీసుకొచ్చి చక్కగా మనం అభిషేకం చేసుకుని ఆ నీళ్లు తాగి తల మీద చల్లుకుంటే చాలా మంచిది. అండ్ ఇక్కడ బావిలో నీళ్లు పోసుకున్న తర్వాత బట్టలు మార్చుకోవడానికి, స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ గదులు కూడా ఉన్నాయి. సో హ్యాపీగా మనం బావుల దగ్గర స్నానం చేయొచ్చు. మేము ఇక్కడ దర్శనం చేసుకునేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ అంతా చీకటిగా అయిపోయింది అనమాట. గుడి క్లోజింగ్ టైం అయిపోయింది. సో ఇంకా నేను వీడియో కంప్లీట్ గా తీయలేదు గుడి మొత్తం, బట్ చాలా బాగుంటుంది. మీరు వచ్చినప్పుడు అయితే తప్పకుండా గుడి మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. దత్తాత్రేయ స్వామి ఉంటారు, ఇంకా గోశాల కూడా ఉంటుంది. అండ్ ప్రతిరోజు 12 తర్వాత అన్నదానం కూడా జరుగుతుంది. ఇంకా ఇంటికి వెళ్తూ వెళ్తూ మంచిగా స్నాక్స్ అయితే తిన్నాము, పునుకులు బజ్జీలు. అండ్ ఇక్కడ మినప పునుకులు అయితే చాలా బాగుంటాయి. మన ఏపీలోనే ఉంటాయి, తెలంగాణలో ఎక్కువ అందరూ మైదాతో చేసిన పునుకులే వేస్తారు. బట్ ఈ మినప పునుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మేము షాపింగ్ చేసామని చెప్పాను కదా, అది లాస్ట్ లో చూపిస్తాను కదా, సో అవే ఇవన్నమాట. అక్కడ మనకి మంచిగా కస్టమైజేషన్ కూడా చేసిస్తారు. ఇప్పుడు మెహందీ గోల్డ్ అని వస్తుంది కదా, సో అది కూడా ఫినిషింగ్ చాలా బాగుంటున్నది. అండ్ మనకి ఏమైనా కస్టమైజేషన్ చేయాలన్నా సరే, అంటే లాకెట్ చైన్ ఇవన్నీ చేంజ్ చేయాలన్నా సరే చక్కగా చేసేస్తారు. వీటి ప్రైజెస్ అయితే 450, 550, ఇంకా 199, 350 అలా అయితే ఉన్నాయి. అండ్ క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్. బయట షాపుల్లో చూసుకుంటే, మెయిన్ గా సిటీస్ లో ఉన్న షాప్స్ చూసుకుంటే చాలా రీజనబుల్ గా అనిపించాయి. ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంది అనమాట, పిచ్చి పిచ్చిగా లేకుండా కలర్స్ చాలా నీట్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లాంగ్ హార్ ఒకటి తీసుకున్నాను, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది కంపేర్ టు బయట షాప్స్ లో చూసుకుంటే. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి ప్రైస్ అయితే గెస్ చేయండి ఎంత ఉండొచ్చో, నేనైతే ప్రైస్ చెప్తాను లాస్ట్ లో. హారం కూడా చాలా డీసెంట్ గా అనిపించింది. కొంచెం కాసుల పేరు ఉంటుంది కదా, సో ఆ మోడల్లో ఉంది. అండ్ కొంచెం ట్రెండింగ్ గా కూడా మనకి కొంచెం సీజర్స్ యాడ్ అయ్యి స్టైలిష్ గా చాలా బాగుంది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఫినిషింగ్ నీట్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డిజైనింగ్ కానీ డీటెయిలింగ్ కానీ చాలా మన గోల్డ్ ఎలా వస్తుందో అలానే వచ్చింది అనమాట. అండ్ లుక్ వైజ్ కూడా అలానే ఉంది. ఇంతకీ ప్రైస్ ఎంతో గెస్ చేసారా? నేను చెప్పేస్తున్నాను, ప్రైస్ అయితే 2290 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా సింపుల్ గా అనిపించాయి అనమాట. మనకి 360 రూపీస్ పడింది ఈ బ్యాంగిల్స్ అయితే 4. ఈ వీడియో లింక్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.